వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఈ రోజు హెల్త్ టిప్స్ ఏంటో తెలుసుకున్నదా? మరి లేట్ ఎందుకు చూసేద్దాం. వేసవిలోను అల్లం టీ తాగుతున్నారా? వేసవిలో ఎక్కువ మంది అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలనొప్పి, అలసట, నీరసం వంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అల్లం టీ తాగడం వలన శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. ఫలితంగా ఒత్తిడి, అసౌకర్యం, చెమట ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది వృద్ధులు, చిన్న పిల్లలు, నాజూకైన శరీర కలవాళ్లకు మరింత ఇబ్బంది కలిగించవచ్చు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడం అవసరం. అందుకే ఈ కాలంలో అల్లం టీ వాడకాన్ని తగ్గించడం మంచిది. అల్లం టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా ఎక్కువ పరిమాణంలో తాగితే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, పుల్లటి తేన్పులు, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు కలగవచ్చు. వేసవిలో ఉష్ణోగ్రత ఇప్పటికే అధికంగా ఉన్నప్పుడు అల్లం టీ కారణంగా శరీరంలో వేడి మరింత పెరిగి జీర్ణ వ్యవస్థ తాళలేక ఈ రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వేసవిలో శరీరం ఎంతో త్వరగా నీటిని కోల్పోతుంది. అలాంటి సమయంలో వేడి గుణం కలిగిన అల్లం టీ తాగడం వల్ల నీటి శాతం మరింత తగ్గిపోవచ్చు. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడి తలనొప్పి, అలసట, దాహం అధికంగా ఉండటం, ఒళ్ళు బలహీనంగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎక్కువగా బయట తిరిగేవారు లేదా క్రమంగా నీరు తాగని వారు ఈ సమస్యకు లోనవుతారు. అల్లం టీ వల్ల రక్తం పల్చబడే అవకాశం కూడా ఉంది. శీతాకాలంలో ఇది ఉపశమనం కలిగించినా వేసవిలో ఇది హానికరం కావచ్చు. ముఖ్యంగా రక్తాన్ని పల్చబెట్టే మందులు వాడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అల్లం టీ కారణంగా రక్తం మరింత పల్చగా మారి చిన్న గాయానికి కూడా ఎక్కువ రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలోని రక్త నాళాలపై ప్రభావం చూపే పనిచేస్తుంది. వేసవిలో తరచూ అల్లం టీ తాగడం వల్ల కొందరికి విరేచనాలు, పేగుల సంబంధిత సమస్యలు, నిద్రలేమి, అధిక రక్తపోటు, స్కిన్ అలర్జీలు వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళలో అల్లం టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాక అలర్జీకి గురయ్యేవారు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వేసవిలో అల్లం టీ తాగడాన్ని తగ్గించాలి. శరీరానికి తగిన ఉష్ణోగ్రతను నిలుపుకోవాలంటే వేడి స్వభావం ఉన్న పానీయాలను పరిమితంగా తీసుకోవడం మంచిది. వేసవి కాలంలో అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యకరమైన సమస్యలు రావచ్చు. వేడి లక్షణాల వల్ల శరీరానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది. చలికాలంలో ఉపయోగకరమైన ఈ పానీయం వేసవిలో మితంగా తీసుకోవాలి లేదా పూర్తిగా నివారించడమే ఉత్తమం. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ.